హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అరటి పువ్వు పాటోలాని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు కందిపప్పు, అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పుని కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే పక్కన ఒక 10 ఎండుమిర్చిని తీసి వాటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద సైజు అరటి పువ్వుని తీసి ఈ అరటి పువ్వుని ఒలిచే ముందు చేతులకి నూనె రాసుకోవాలి. వీటిని ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక పువ్వుని తీసుకోవాలి. బయట ఒక సన్నటి లేయర్ లా ఉంటుంది కదా, దీన్ని తీసేయండి. దీని లోపల ఒక పెద్ద సైజు కాడలాగా ఉంటుంది, దీన్ని కూడా తీసేయండి. ఈ తీసేసిన వాటితో మనకి పని ఉండదు, సో వాటిని పక్కన పడేసి మిగతా పువ్వుని ఇలా నీళ్ళలోకి వేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి మళ్ళీ వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని, కందిపప్పుని, అలాగే ఎండుమిర్చిని వేసి కొద్దిగా ఉప్పు వేసి బరగ్గా గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. తర్వాత వీటిలోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఇలా నెమ్మదిగా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, సో నెక్స్ట్ తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీని కొద్దిగా ఓపికతో చేస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అరటి పువ్వు ముక్కల్ని వేసి మరొక 10 నిమిషాలు కలుపుకోవాలి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చివరిగా ఇందులోకి పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది, కాబట్టి ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే అరటి పువ్వు పాటోలా, అరటి పువ్వు కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.